అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే అన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని తెలిపారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావ్య. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇటు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి 6 హామీలు కూడా దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. దీనికి సంబంధించే ఇటు ఈ నెల 28 నుంచి కూడా జనవరి 6వ తారీఖు వరకు కూడా 8 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాపాలన కొనసాగించాలనే ఉద్దేశంతో కూడా దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా 15 లక్షల మందికి పైగా కూడా ఈ దరఖాస్తులు నింపిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ 6 హామీలకు సంబంధించి కూడా వాళ్ళ 6 పథకాలకు సంబంధించి కూడా పథకాలు అవసరమైన వాళ్ళు కూడా మొదటి రోజు 6 లక్షలకు పైగా, నిన్న కూడా 8 లక్షలకు పైగా ఫాములు నింపిన పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రం దీన్నే అలవాటుగా చేసుకొని దరఖాస్తులు కొరత ఉన్న ఏరియాల్లో మాత్రం బయట డబ్బులకు కూడా అమ్ముతున్నట్లు కూడా కఠిన దానికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి సమాచారం అందింది. డబ్బులకు దరఖాస్తులు అమ్ముకుంటున్నారని ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో కూడా దరఖాస్తులు ఎవరు డబ్బులకు కొనవద్దు అనేసి కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కూడా రివ్యూ నిర్వహించారు. కావాల్సిన దరఖాస్తులు కూడా ప్రజలకు అందేటట్లు కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అమ్మినా గానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సంబంధిత శాఖలకు కూడా ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనకు సంబంధించి కూడా 6 హామీలను ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇటు 2 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది దళారులు ఇటువంటి చర్యలకు పూనుకున్నారనేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆర్డర్ పాస్ చేశారు. మొత్తానికి ఈ హామీలకు సంబంధించి కూడా ఈ వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా దీనికి కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరో అంశం ఇటు చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, దానికి సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కొన్ని కన్ఫ్యూజన్ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎవరైతే పెన్షన్స్ వస్తుందో అదేవిధంగా రైతు బంధు కూడా వస్తుందో వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం మిగతా హామీలు, కొత్త హామీలకు సంబంధించిన 4 హామీలతో పాటు ఇటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అధికారులకు కూడా మరోసారి కూడా కొద్దిసేపటి క్రితం ఇటు సచివాలయం కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ఎవరు అప్లికేషన్లు రాష్ట్రంలో అమ్మినా గానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులపై అదేవిధంగా పోలీసు యంత్రాంగంపై కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.